అండి అండి ఎవరండి మీరు? మీ ఆయన చనిపోయారంటండి. మా ఆయన అండి? అవునండి. నిజమా అండి? అవునండి. అమ్మ అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఏమైందమ్మా? ఏంటి ఏడుస్తున్నా? అత్తయ్య మీ కొడుకు చనిపోయాడు అత్తయ్య. చదువు చదువు అని నా కొడుకుని నీ పొట్టను పెట్టుకున్నా కదే పాపిష్టిదానా. నువ్వు నీ పిల్లలు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికి పోండి. అత్తయ్య ఇద్దరు చిన్న పిల్లలు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి అత్తయ్య? పో నీ పుట్టింటికి పో. నాన్న నాన్న ఏంటక్క ఎలా వచ్చా? నాన్నేడు చెల్లి. నాన్న ఏంటి లక్ష్మి ఎలా వచ్చా? నాన్న నా భర్త చనిపోయాడు నాన్న. అవునా లక్ష్మి? అవునా లక్ష్మి? పెళ్లి చేసే వరకు నా బాధ్యత, పెళ్లి చేసిన తర్వాత నా బాధ్యత కాదు. ఇంకా మీ పిల్లలు భక్తులు మీ అత్తయ్య గారు అంతే. ఇంకా మీ చెల్లి ఉంది, మీ చెల్లి బాధ్యత కూడా తీర్చుకోవాలి. నాన్న నువ్వు చాలా సూటిగా మాట్లాడుతున్నావు నాన్న. నువ్వు మాట్లాడే మాటలకి ఎదుటి వాళ్ళ గుండెల్లో గుచ్చుకుంటుంది నాన్న. నా భవిష్యత్తు ఎలాగో పాడు చేసావు నాన్న. చెల్లి భవిష్యత్తు అన్న బాగా చదివించి పెద్ద స్థాయికి తీసుకెళ్ళు నాన్న. చెల్లి 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 ఏంటక్క? పిల్లలకి కొంచెం ఆకలేస్తుందంట, అన్నం ఉంటే పెట్టవా? సరే అక్క. అక్క నువ్వు వచ్చిన కానీ నేను తిన్నావా లేదా కూడా అడగలేదక్క. ఇంకా అక్క తెచ్చారా అండి? తెచ్చానండి. మీకు ఎలకల మంది ఎందుకండి? ఇంట్లో ఎలకలు ఉన్నాయని పోస్తాకి తెమ్మన్నానండి. మీరు ఇక్కడే ఉండండి, నేను కంచెం కడుపు వస్తాకి వెళ్తా. ఏమైంది పిల్లలు? సీతా గీత లగండి, సీతా గీత లగండి. ఏమైంది పిల్లలు? సీతా గీత లగండి. అత్త ఏమైందక్క? అత్త ఏమైందక్క? అత్త ఏమైందక్క? నాన్న లక్ష్మి గీత సీత లగండి. నేను చేసిన పాపంకి మీరు చేసుకుంటా. లక్ష్మి గీత సీత లగండి. ఆడపిల్లలు ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివించండి. మధ్యలో పెళ్లిళ్ళు చేసి వాళ్ళ భవిష్యత్తు పాడు చేయొద్దు. ధన్యవాదాలు. చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల వారికి ఎదురే ఇబ్బందులతో పిల్లలు పెంచలేక మందులు పెట్టి పిల్లల్ని చంపేసుకునే తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో చాలా మందిని చూస్తున్నాం. ఆడపిల్లల్ని బాగా చదివిద్దాం, బాల్య వివాహాలు చేయొద్దు అనేటువంటి